ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాల పెంపుకు కార్యాచరణ ప్రారంభమైంది. భక్తుల క్యూ కాంప్లెక్స్, వాహనాల పార్కింగ్ ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించే దిశలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై టీవీ9 అందిస్తోంది ఈ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక దేవీ నవరాత్రుల సమయం దగ్గర పడుతూ ఉండడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా అవకాశం ఉన్నంత వరకు పనులు పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. మరి ఏమేం పనులు జరుగుతున్నాయి, ఏం పెండింగ్లో ఉన్నాయేంటో తెలుసుకుందాం. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పర్వదినాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. కొండపై భక్తుల సౌకర్యాల కల్పన మెరుక్కి 2 ఏళ్ల క్రితం కార్యాచరణ మొదలైంది. కొన్ని నెలల్లోనే అమ్మవారి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులకు సౌకర్యంగా ఉండేలా అవసరమైన పనుల్ని తొందరగా ముగించే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకొచ్చే సమయంలో శివాలయం వైపున భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే కనకదుర్గానగర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మహామండపం వరకు ఒక మినీ ఫ్లైఓవర్ని నిర్మిస్తున్నారు. దాన్ని అనుసంధానం చేస్తూ 13 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇకపై దర్శనానికి వచ్చే భక్తులు మినీ ఫ్లైఓవర్ పై నుంచి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా దర్శనానికి వెళ్లి కింద నుంచి బయటకొచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఇంద్రకీలాద్రి వద్ద జరుగుతున్నటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కు సంబంధించి మినీ ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర ఉన్నాను. అయితే మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా భక్తులకు సంబంధించి ఏదైతే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కడుతున్నారో దానికి అనుసంధానంగా కనకదుర్గా నగర్ ఎంట్రీ పాయింట్ నుంచి ఓమ్ టర్నింగ్ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి మినీ ఫ్లైఓవర్. కింద పార్కింగ్ కానీ షాప్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా, పైనుంచి భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని కింద నుంచి తిరిగి మళ్ళీ బయటికి వచ్చేలాగా కూడా దీన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అతిపెద్దగా జరిగేటటువంటి 2 పండుగలుగా చెప్పుకునేవి ఒకటి దసరా నవరాత్రులు అయితే, ఇంకొకటి ఖచ్చితంగా భవానీ దీక్షా విరమణలు ఉంటాయి. అలాంటి సమయాల్లో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం వరకు తిరిగి వచ్చే వరకు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో పండుగ సమయాల్లో కానీ ఇలాంటి సందర్భాల్లో కానీ ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఇంద్రకీలాద్రిపైన ఈ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది. సో ఇవి ఈ దసరా నాటికి పూర్తయితే కనుక ఈ దసరా సమయాల్లో కానీ భవానీ దీక్షా విరమణ సమయాల్లో కానీ భక్తులకు చాలా ఈజీగా దర్శనం అయ్యేంత వరకు అండ్ అలాగే తిరిగి పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వెసులుబాటు ఉండేలాగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కొంతమేర దీన్ని పూర్తి చేసేందుకు కూడా అధికారులు వేగంగా పనులు కానిస్తూ ఉన్నారు. వేరువేరుగా ప్రసాదం పోటు, అన్నదానం, స్టోరేజీ గోడౌన్లు, లడ్డూ ప్రసాదాల తయారీ, అమ్మకాల కౌంటర్ ఇలా అన్ని ఒకే దగ్గర ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 27 కోట్ల రూపాయలతో G+4 ప్రసాదం పోటు భవనాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు 30 కోట్లతో G+1 అన్నదాన భవంతిని నిర్మిస్తున్నారు. ఈ భవనంలో ఒకేసారి 800 నుంచి 1400 మంది కూర్చొని తినేలాగా ఒక పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. దసరా నవరాత్రుల నాటికి ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేలాగా వేగంగా పనులు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకైతే మేజర్గా అభివృద్ధి కార్యక్రమాల్లో మెయిన్ మనకి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఒకటి స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ మనకు ఈ దసరా లోపు స్టార్ట్ చేయడానికి మేము ప్రతిరోజు దాన్ని మానిటర్ చేస్తున్నాం, పర్సూ చేస్తున్నాం. దానితో పాటుగా మనకు అన్నప్రసాద కేంద్రం మెయిన్ అక్కడ దాదాపుగా 800 నుంచి 1400 మందికి అట్ ఏ టైంగా అన్నప్రసాదం భోజనం చేసి వెళ్ళేటట్టు. అదేవిధంగా దానితో పాటు పక్కన లడ్డు పోర్టు కూడా ఉంది. లడ్డు పోర్టు కూడా మనకు మేజర్గా అక్కడే ప్రిపరేషను, అక్కడే సేల్ చేయడము, ప్లస్ అక్కడే ప్యాకింగ్ చేయడము, ఆ విధంగా లడ్డు పోర్టుకు సంబంధించిన బిల్డింగ్ కూడా యుద్ధ ప్రాతిపదికన మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనకు కొండపైన వచ్చేసి యాగశాల ఒక డోనర్ ద్వారా జరుగుతూ ఉంది. అది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఈ మంత్ ఎండింగ్ లోపు దాన్ని కూడా ప్రారంభిస్తాం, భక్తులకు అందుబాటులో తెస్తాం. పక్కనే మనకు పూజా మండపం ఉంది. పూజా మండపంలో అట్ ఏ టైం మనకు ఒక 100-200 మంది వేరియస్ పూజలు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అది కూడా ఈ నెలాఖరులోపు ప్రారంభం చేస్తాం. ఏది ఏమైనా మనకు ఇక్కడ వచ్చిన భక్తులకి వెంటనే వితౌట్ ఎనీ డిలే చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ స్థలం కొరత ఉంది. సో స్థలం కొరత వల్ల మ్యాక్సిమం మనము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసిన తర్వాత ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ కూడా ఒక మేజర్గా ఇంకా ఫ్యూచర్లో ఏమేమి రావాలనేది మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. అది రాను దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టడానికి 7 కోట్లతో G+1 పూజా మండపాలు కట్టారు.
ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలన్నీ ఒకే చోట జరిపేలా వెసులుబాటు కల్పించారు. కొండపై నుంచి రాళ్లు జారి పడకుండా రాక్ మిటిగేషన్ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దసరా నాటికి పూర్తవుతాయంటున్నారు. ఇక ఆలయ అభివృద్ధి పనులపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉందండి. ఇది వరకు నేను 5 years బ్యాక్ వచ్చి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. అన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి కదా, బాగుంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ గుడికి వస్తూనే ఉంటాం. ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు కానీ దుర్గ గుడికి దసరా పండగకి విడి రోజుల్లో వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా కావాల్సిన సదుపాయాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రధాన సమస్య అయిన పార్కింగ్ సమస్యను తీర్చడానికి మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. కొండ దిగువన 11 అంతస్తులతో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. 40 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కాంప్లెక్స్ ఘాట్ రోడ్డుకి అనుసంధానం అవుతుంది. ఇక్కడ 800 వరకు 2 వీలర్స్, 600 వరకు కార్లు నిలిపేందుకు అవకాశం ఉంటుంది. కుమ్మరిపాలెం వైపు రెండో ఘాట్ మార్గాన్ని అభివృద్ధి చేయాలి అన్న ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. అయితే స్థలాభావంతో మినీ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి అనుమతులు రావాల్సి ఉంది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యాల కల్పనలో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఏటా 2 కోట్ల మందికి పైగా భక్తులు సందర్శిస్తున్న కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలతో చేపడుతున్న పనులు దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న పనులతో పాటు దసరా నాటికి పూర్తి స్థాయిలో పార్కింగ్ సమస్య కూడా ఒక సొల్యూషన్ తీసుకురావాలని కోరుకుంటున్నారు భక్తులు. ఎందుకంటే దసరా నాటికి భక్తులు ఇబ్బంది పడే వాటిల్లో పార్కింగ్ కూడా ప్రధానంగా మారింది. దాంతోపాటు కొండ చర్యలకు సంబంధించి చిన్నపాటి వర్షానికి జారి పడుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల ప్రమాదకరంగా ఉన్న అన్ని ప్రదేశాలను గుర్తించి పూర్తి స్థాయి భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి, TV9 విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.